పశ్చిమ బెంగాల్ కోల్కతా రాజధానిలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్కి సంబంధించినటువంటి ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో వాడు ఎంతటి దుర్మార్గుడు అనేటువంటిది ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. ఇలాంటి యదవని, ఇలాంటి దుర్మార్గుని, ఇలాంటి సైకోని మరి పోలీసులు వాలంటరీగా వాళ్ళ గ్రూప్లో చేర్చుకోవడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. ఒక వ్యక్తిని ఈ పోలీస్ మేనేజ్మెంట్ గ్రూప్లో వాలంటరీగా చేర్చుకునేటప్పుడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి ఫ్యామిలీ ఏంటి, వాడి వ్యవహార శైలి ఏ రకంగా ఉంది, గతంలో వాడు చేసినటువంటి పనులు ఏంటి, ఇవన్నీ చూడకుండా డైరెక్ట్గా పోలీస్ మేనేజ్మెంట్ మా గ్రూప్లో చేరుతున్నాం కాబట్టి వాడు ఎలాంటి వేషాలు వేయడనే ఉద్దేశంతో వాళ్ళు చేర్చుకున్నారో ఏదో తెలియదు. కానీ ఈరోజు వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఒక డాక్టర్, భవిష్యత్తు డాక్టర్ ఈరోజు ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం ఈ పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఎందుకంటే వీడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే నీచంగా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వీడి బ్యాక్గ్రౌండ్. 2019లో కోల్కతా పోలీసు డిజాస్టర్ మేనేజ్మెంట్ గ్రూప్లో వీడిని వాలంటీర్గా చేర్చుకున్నారు. కొన్ని రోజులు అక్కడ పనిచేశారు. వీడు పనిచేసిన తర్వాత మళ్ళీ ఈ పోలీసు సంక్షేమ విభాగం అని ఉంటుంది. ఆ సంక్షేమ విభాగానికి పంపించారు. మళ్ళీ అక్కడ కొన్ని రోజులు పనిచేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏదైతే ఘటన జరిగిందో ఆర్జికర్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. ఈ అవుట్ పోస్ట్లో ఈ సంజయ్ రాయ్ అనేవాడు వాలంటీర్గా అక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఈ డ్యూటీ చేసేటువంటి క్రమంలో కోల్కతా పోలీస్ అనేటువంటి ఒక టీషర్ట్ వేసుకొని పోలీసుగా చాలామంది అయ్యాడు ఇక్కడ ఈ కాలేజీలో కానీ తర్వాత ఆసుపత్రిలో కానీ వాడు తిరగనటువంటి భవనాలు కానీ ఆ ప్లేస్ కానీ ఏమీ లేవాడు. వీడు ఇంత తిరుగుతున్నా వాడికి అనుమతి లేదని తెలిసినా కూడా వాళ్ళ యాజమాన్యం కానీ సిబ్బంది కానీ పోలీసులు కానీ వాడి గురించి పట్టించుకోలేదు. ఎందుకు ఇలా తిరుగుతున్నావు, తిరగకూడదు, నీకు అనుమతి లేదని కానీ ఏ రకంగానూ అని ఆపే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. సో ఆ రకంగా ప్రయత్నం చేయలేదు కాబట్టి ఈరోజు ఈ ఘటన జరిగింది. ఇదంతా కూడా అందరి నిర్లక్ష్యం, అందరూ దీనికి బాధ్యులే. ఇదే కాకుండా వాడు ఇక్కడ ఆసుపత్రికి వచ్చేటువంటి రోగులకు కానీ వీరందరికి సంబంధించి వారి దగ్గర నుంచి ఏ రకంగా డబ్బులు వసూలు చేయొచ్చో ఆ రకంగా డబ్బులు వసూలు చేయడం, వేరే ఆసుపత్రులకు వాళ్ళని పంపించే విషయంలో కానివ్వండి, అక్కడ బెడ్లు ఏర్పాటు చేసే విషయంలో కానివ్వండి, వాడికి ఉన్నటువంటి ఏది కూడా వదిలిపెట్టలేదు. వాడు అక్రమంగా డబ్బులు సంపాదించుకునేటువంటి విషయానికి సంబంధించి వాడు పోలీసు అని చెప్పి ఈ రకంగా వాడు భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు సంపాదించుకునేటువంటి ప్రయత్నం, అక్రమాలు పాల్పడినటువంటి ప్రయత్నం వాడు చేశాడు. వాడు అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు వాడికి సంబంధించి. వాడి పెళ్ళిళ్ళ విషయానికి వెళ్తే కనుక 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. వాడు 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే 3 పెళ్ళాలు వాడిని వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీడి మెంటాలిటీ సరిగా ఉండదు, ఒక సైకోలాగా బిహేవ్ చేసేవాడు. కాబట్టి వాళ్ళు భరించలేక ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక భార్య వదిలిపోగానే ఇంకోళ్ళని పెళ్లి చేసుకోవడం, వాళ్ళు కూడా వీడి బుద్ధి తెలిసి అందరూ అట్లా 3 వదిలిపెట్టిపోతే ఒక భార్య మాత్రం క్యాన్సర్తో మరణించింది. ఇది వాడి బ్యాక్గ్రౌండ్. మరి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా పోలీసులు ఎప్పుడు చూడలేదు. పైగా వీడు ఫోన్ చెక్ చేసినా వీడి చరిత్రతో తెలిసిపోతుంది. ఆ ఫోన్ నిండా దరిద్రమైనటువంటి ఫోటోలు, దరిద్రమైనటువంటి వీడియోలు మొత్తం ఫోన్ నిండా కూడా. అది ఈ రకంగా ఉన్నటువంటి వ్యక్తికి కేవలం ఒక బాక్సింగ్ వచ్చని చెప్పి ఒక బాక్సర్ అని చెప్పి వాడిని పోలీసులు వాలంటీర్గా తీసుకున్నారు. 12,000 జీతం ఇచ్చి వాడిని పెంచి పోషించి ఈరోజు ఒక ట్రైనీ డాక్టర్ బలి కావడానికి కారణమయ్యారు. ఇది ఈ సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి చరిత్ర. ఈరోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి కనీసం బాధపడతలేని, తప్పు చేశాను కదా అనే బాధ కూడా వాడి ముఖంలో కనిపించకుండా మీరు ఉరిదీసే తీసుకోండి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడంటే వీడు ఎంత సైకోనాలి, ఎంత దుర్మార్గుడు అనాలి, వీరికి ఏం పేరు పెట్టాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఇలాంటి వ్యక్తిని పోలీసులు వాలంటీర్గా చేర్చుకున్నారంటే వాళ్ళ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క నిర్లక్ష్యం క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ధర్నాలు కానివ్వండి, అనేక రకాల ఇప్పుడు జరుగుతున్నటువంటి ధర్నాల్లో ఈ స్టూడెంట్ డాక్టర్ల ముసుగులో చాలామంది వేరే వాళ్ళు కూడా వచ్చి రాజకీయం ఇందులో చొరబడింది. ఆ ముసుగులో వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో కానీ కాలేజీలో ఉన్నటువంటి ఈ సాక్ష్యాధారాలను చెరిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాలంటీర్గా చేర్చుకునేటువంటి వాళ్ళకి సంబంధించి నిర్లక్ష్యం వహిస్తే ఏం జరుగుతుండడానికి ఈ కోల్కతా ట్రైనీ డాక్టర్ ఇన్సిడెంట్ ఒకటి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా వాలంటీర్గా చేర్చుకునే వారికి సంబంధించి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, వాడి వ్యవహార శైలి ఏ రకంగా ఉందనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మరి వాలంటీర్గా చేర్చుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు. కాబట్టి ముందుగానే ఇలాంటి ఘటనలు జరగకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిద్దాం. ఏదైనా ట్రైనీ డాక్టర్ ఆమె ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం.